ఎట్లున్నారు అందరూ? ఈవినింగ్ టైం ఇప్పుడు నైట్ 8:30 అవుతుంది. బియ్యం పెట్టిన అక్క వాళ్ళ ఇంట్లో. ఇక మా చెల్లి ప్రెగ్నెంట్ కాబట్టి ఇక మా చెల్లి వాళ్ళ పెద్ద పాప అస్సలు ఒక్క దగ్గర ఉండదు. నేను వీళ్ళని వదిలేసి కొద్దిసేపు అయితే ఇంటికి వెళ్తాను ఫ్రెండ్స్. మొన్ననే నేను మా చెల్లి ప్రెగ్నెంట్ ఉండడం వల్ల అక్క వాళ్ళ ఇంటికి వచ్చింది ఫ్రెండ్స్. అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. మా చెల్లి వాళ్ళ రెండో పాప డాన్స్ చేస్తుంది. మా అక్క, మా మూడో అక్క, మా చెల్లి వాళ్ళ మా అక్క వాళ్ళ పెద్ద పాప మా చెల్లి అండి. 3rd ప్రెగ్నెన్సీ అనమాట. ఇక ఇట్లా దూరం 3rd ప్రెగ్నెన్సీ. ఇంకా తను పాపం రెస్ట్ కోసం వచ్చింది. మా బాబండి ఇప్పుడే ట్యూషన్ నుంచి అందరు వచ్చారు. ఇల్లంతా అబ్బా ఎట్లుందంటే అల్లరి అల్లరి, చాలా అల్లరి ఉంది. ఏ వదులురా, ఎందుకు సతాయిస్తున్నావు? అరే 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 ఏమైంది మీ అందరికీ? ఇవాళ అక్క వాళ్ళ ఇంట్లో అయితే వడ, పొద్దున మా టిఫిన్ వడ, బీరకాయ కర్రీ. నాకు బాగాలేదని అక్కే పొద్దుట అన్ని ప్రిపేర్ చేసింది. పప్పు, బెండకాయ ఫ్రై, ఉల్లిగడ్డ టమాటా కర్రీ. ఇది పూరి. ఏమైంది సన్విత? ఎందుకు? ఏం పడేసిండు? పండు ఏం పడేసినావు నాన్న? మా చెల్లి వాళ్ళ పాప మా పాప మీద కంప్లైంట్ చెప్తుంది. నువ్వు ప్రాపర్గా వేసుకున్నానా? నువ్వు ఎట్లా వేసుకున్నావు చూడు. మంచిగా వేసుకోవాలి. వేసుకోవడం కూడా నీకు సరిగ్గా రాదు. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. మమ్మీ హాయ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నేను మీతో షేర్ చేసుకుందామని. అబ్బో మా చెల్లి వాళ్ళ చిన్న పాప కూడా హాయ్ చెప్తుంది. హాయ్ బిడ్డ, హాయ్. చాలా యాక్టివ్గా ఉంటుంది మా పాప. మా చెల్లి వాళ్ళ పాప అయితే ఇక మా చెల్లి వాళ్ళ పాప అయినా మా పాప అయినా ఒకటేనండి. మాకు మా చెల్లి వాళ్ళ పాప, మా అక్క వాళ్ళ పిల్లలు అట్లేం ఉండదు. అందరి పిల్లలు మాకు మా పిల్లలే అన్నట్టుగా మేము అందరం అట్లా కలిసిమెలిసి ఉంటాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?